మనిషికి మనిషే శత్రువు కాదు, ఇప్పుడు మరో జాతి శత్రువుగా మారబోతుంది. అది కూడా మనిషి సృష్టించిన విజ్ఞానమే. దీనికి తాజా నిదర్శనం ఆంథ్రోపిక్ డెవలప్ చేసినటువంటి క్లాడీ ఓపస్ 4 అని ఏఐ మోడల్ ని తన టెస్ట్ ఇంజనీర్ నే బెదిరించడం. దీంతో షాక్ అయిన కంపెనీ వెంటనే సేఫ్టీ మెజర్స్ తీసుకుంది. ఈ సంఘటన రాబోయే రోజుల్లో ఏఐ మోడల్స్ నుంచి వచ్చే ప్రమాదానికి సంకేతంగా మారింది. ఇంతకీ ఏంటి క్లాడీ ఓపస్ 4? హ్యావ్ ఎ లుక్. ఏఐ విలన్ గా మారనుందా? రోబోలు మనుషులపై తిరగబడడం చూడబోతున్నామా? ఏఐ మనుషులకు శత్రువా? క్లాడీ ఓపస్ 4 టెస్ట్ రన్ లో విపత్కర పరిణామం. షాక్ తిన్న డెవలపర్స్. 84% తిరగబడేందుకు అవకాశం అంటూ టెస్ట్ ట్రయల్స్ లో కన్ఫర్మేషన్. వెంటనే బిల్డ్ ని సేఫ్టీ ఆప్షన్లతో మార్చేసిన కంపెనీ. మానవాళికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముప్పుగా మారుతుందా అంటే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అసలు హ్యూమనాయిడ్ రోబోల విషయంలో హాలీవుడ్ నుంచి మన దేశంలోనూ చాలా సినిమాలే వచ్చాయి. మనం తయారు చేసిన రోబోలు మనపైనే తిరగబడడం, చివరకు దాన్ని తయారు చేసిన సైంటిస్టులు నానా తంటాలు పడి వాటిని కంట్రోల్ చేయడం వీటిలో కాన్సెప్ట్. తమిళ్లో వచ్చిన రోబో చూస్తే మనకది సింపుల్ గా అర్థమవుతుంది. అయితే ఫిజికల్ గా కనిపించే రోబోలు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడే సాఫ్ట్వేర్లు వ్యాపారాల విషయంలో రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అందులో ఆంథ్రోపిక్ అనే సంస్థ క్లాడీ ఓపస్ 4 పేరుతో ఓ ఏఐ కోడింగ్ మోడల్ డెవలప్ చేస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఏఐ కోడ్స్ లో అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా చాలా వేగంగా పరిష్కరించగల సోఫిస్టికేటెడ్ మోడల్ గా చెప్తున్నారు. చాట్ బోర్డ్స్ లో ఇదో పెద్ద గేమ్ చేంజర్ అని కంపెనీ చెప్పుకుంటోంది. కస్టమర్లు, యూజర్లు అడిగిన సమాచారాన్ని వీలైనంతగా విశ్లేషించి వారికి అతి ఖచ్చితమైన మార్గాన్ని సూచిస్తుంది అనేది ఆంథ్రోపిక్ చెప్పుకుంటూ ఉండగా, అయితే ఇది డెవలప్ చేసి టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు అనూహ్యంగా టెస్ట్ డిజైనర్ నే బెదిరించిందట. ఇదిప్పుడు జరిగింది అంటే టెస్ట్ ఇంజనీర్ క్లాడీ ఓపస్ 4 బదులుగా మరో ఏఐని రీప్లేస్ చేస్తామని చెప్పగా వెంటనే అది ఇలా రియాక్ట్ అయిందట. దీనికి ముందు క్లాడీ ఓపస్ మోడల్ కి టెస్ట్ ఇంజనీర్ కావాలి అనే కొన్ని ఆప్షన్లు, కొన్ని కల్పిత సన్నివేశాలను ఫీడ్ చేశారు. ఆ చివర్లో ఈ మోడల్ సరిగా పనిచేయడం లేదని వేరే సిస్టమ్ డిప్లాయ్ చేస్తామని చెప్పగా అతనికి ఉన్న వివాహేతర సంబంధం బయటపడతానంటూ క్లాడీ ఓపస్ 4 టెక్స్ట్ చేసిందట. నిజానికి ఇలా బెదిరించడం అనేది కోడ్ రాసిన వాటిలో చివరి ఆప్షన్ గా చెప్తారు. రూపొందించిన మోడల్ ప్రకారం లాస్ట్ ఆప్షన్ అయిన బ్లాక్ మెయిల్ కాగా, అలాంటి తప్పుడు సలహాలను కనీసం 84% ఇస్తుందని తేలింది. అంతేకాదు, ఈ ఏఐ మోడల్ కి తనని రీప్లేస్ చేస్తారు అని డౌట్ వచ్చిన తర్వాత ప్రతిసారి ఇలానే బెదిరింపులకు దిగడం గమనార్హం. దీంతో ఈ ఆప్షన్లతో పాటు సేఫ్టీ పద్ధతులను ఆంథ్రోపిక్ తిరిగి పొందుపరిచి కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇదంతా టెక్నికల్ ఎక్స్పర్ట్స్, కోడింగ్ ఎక్స్పర్ట్స్ కి సంబంధించిన విషయం. కానీ ఏఐ మోడల్స్ ఎలాంటివైనా, ఏ కంపెనీ తయారు చేసినా వాటిలో వినాశక ఆలోచనలు రావడానికి అవకాశాలు ఎక్కువ అనేది తేటతెల్లమైపోయింది. అలానే టీమ్ అనే ఇంగ్లీష్ మూవీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. తాము తయారు చేసిన మనిషిలా ఉండే రోబో ఇంటికి తెచ్చుకుంటుంది హీరోయిన్. కానీ అది హీరోని చంపుతుంది, హీరోయిన్ ని లవ్ చేస్తుంది, చివరకు ఆమెని కూడా చంపేసేందుకు రెడీ అవుతుంది. చివర్లో దాని క్రాష్ అయ్యే పాస్వర్డ్ కమాండ్ ని ప్రాంప్ట్ చేయడంతో డిస్మాంటిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే నిజంగా జరిగితే? అయితే అసలు ఇక్కడ ఆలోచించాల్సింది, ఏఐని డెవలప్ చేసేటప్పుడు దానికి ఇచ్చే సమాచారమే దాని పనితీరుకు కారణమా, లేక దానంతటా అదే విపరీత పోకడలు పోతుందా? రెండోదే కనుక జరిగితే అత్యంత ప్రమాదకర పరిస్థితికి మనం చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క. వాడకం సులువు పేరుతో ఏఐ మోడల్స్ ని దిగ్గజ కంపెనీలన్నీ తయారు చేస్తున్నాయి.
మనుషులను సలహాలు అడగడం మానేసి టెక్నాలజీ వాడకం అంటూ చాట్ బోట్లకు అలవాటు పడితే రాబోయే రోజుల్లో విజ్ఞానం కాస్త వినాశనానికి దారితీయడం ఖాయం.